జనరల్గా మేము కుటుంబ సభ్యుల్లా గడిపాం, రోజు ఎంజాయ్ చేసాం, ఎప్పుడూ షూటింగ్ చేయలేదు ఇలా చెప్తాం కదా, అలా కాకుండా రోజు షూటింగ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. అంటే కొన్నిసార్లు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు కర్మణ్యేవాదిగా పని చేసాం, ఫలితం మీరు ఇవ్వాలన్నట్టు ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేసాం. ప్రతి పాత్ర బాగా కుదిరింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణకి మళ్ళీ ఇది ఒక మైల్ రాయి అవుతుంది. మిగతా ఆర్టిస్టులంతా తమ తమ సత్తా చూపించారు. అండ్ మై కెమెరామ్యాన్, మ్యూజిక్, నిర్మాతలకి ఖచ్చితంగా ఇది బాగా పైసలు సంపాదించే సినిమాగా భావిస్తూ శుభం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. నేను యాక్చువల్గా ప్రిపేర్ అయ్యి రాలేదు, ఎందుకంటే ఫస్ట్ నన్ను పిలుస్తారు అనుకున్నాను. కొంచెం అందరి మాటలు విని మనం ఏం మాట్లాడాలో ఆలోచిద్దాం అనుకున్నాను. బట్ ఐ జస్ట్ డిసైడ్ టు బీ ఆనెస్ట్. ఈ స్టేజ్ మీద చాలామంది డిస్టింగ్విష్డ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో సినిమా సైన్ చేసినప్పుడు వాళ్ళ లెవెల్లో ప్లస్ వాళ్ళతో పాటు విల్ ఐ బీ ఏబుల్ టు ఫిట్ ఇన్. ఎందుకంటే వీళ్ళకి చాలామంది ఇంద్రగంటి గారి సినిమాల్లో ట్రావెల్ అయిన వాళ్ళు. సో నేను ఒక కొత్త ఎంట్రెంట్గా వచ్చి యూనో ఆ మ్యాచ్ చేయగలుగుతానా లేదా అని ఒక అనుమానం ఉంది. అది ఇంద్రగంటి గారు చాలా క్లారిటీగా డే 1 నాకు ఎలిమినేట్ చేసే కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది ఆపర్చునిటీ, ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఇంద్రగంటి గారి విజన్లో నన్ను నేను మోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాను. సో హోప్ఫుల్లీ ఐ డిడ్ అ డీసెంట్ జాబ్. మిగిలింది మీరు చూసి చెప్పాలి. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ కృష్ణ గారి గురించి చెప్పాలి. జెంటిల్మెన్ తర్వాత ఒక చిన్న సినిమా ఎందుకు చేస్తున్నారని చాలామంది అడిగారు. కానీ నాకు అనిపించింది ఆయన ఎవ్రీ సినిమా ఫస్ట్ సినిమాకి పడినంత కష్టమే ఆయన పడడం నేను చూసాను. ఎందుకంటే అష్టచమ్మ తర్వాత అలాంటి సినిమా తీయడం చాలా ఈజీ, కానీ ఆయన ఆ రూట్లో వెళ్ళలేదు. అండ్ ఒక గోల్కొండ హై స్కూల్ లాంటి మంచి స్పోర్ట్స్ ఫిల్మ్ ఆయన తీశారు. అలాగే జెంటిల్మెన్ తర్వాత చాలా మంది దర్శకులు వేరే ఏ దర్శకుడైనా కూడా సేమ్ అదే బడ్జెట్లో ఇంకో సినిమా మౌంట్ చేస్తే అదే రకమైన రెమ్యూనరేషన్లో అదే రకమైన లైఫ్ ఉంటుందని నమ్ముతారు. కానీ అట్లా కాకుండా ఏ కథ అయితే తన్ని మోటివేట్ చేస్తుందో ఎప్పుడు అదే రాస్తూ కొత్త కొత్త సినిమాలు తీస్తూ ఉంటారు ఆయన. ఆయన తీసిన 7 సినిమాలైనా కూడా 7 మొదటి సినిమాలాగే ఉంటాయి. సో థ్యాంక్ యూ సార్, ఈ సినిమాలో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ అలాగే నాకు ఈ సినిమా అష్టాచమ్మ ఎలాగైతే మా అందరికీ బ్రేక్ ఇచ్చిందో అలాగే ఈ సినిమాలో వచ్చిన కొత్త నటులకి ఈ సినిమా అంతకన్నా పెద్ద బ్రేక్ కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కొత్త యాక్ట్రెస్ అదితి, తెలుగు అమ్మాయి, చాలా మంచి మంచి ఆఫర్స్ ముందు రావాలి అని ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేసింది, డెఫినెట్గా వస్తాయి. అలాగే భార్గవ కూడా వెరీ టాలెంటెడ్ యాక్టర్, అతనికి కూడా చాలా మంచి రోల్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా భరణి గారు థ్యాంక్ యూ సో మచ్, యువర్ ఫ్రెండ్ ఆన్ సెట్స్. అందరూ ఈ మధ్య ఇంటర్వ్యూలో చూస్తుంటే భరణి గారు శ్రీనివాస్ బాగా ఫ్రెండ్స్ అట కదా అంటున్నారు. ఇప్పటి నుంచి మనం అవును ఈ రూమర్ నిజం చేయాల్సిన బాధ్యత మనమే. అండ్ థ్యాంక్ యూ ఇందా సార్ అండ్ సైష్, ఈషా అండ్ ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి చాలా చాలా ఎంకరేజ్మెంట్ రావాలి ఈ సినిమాతో అని ఆశిస్తున్నాను. అండ్ సురేష్ గారు నన్ను అకామిడేట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళినా నవ్వే వినపడుతుంది. అలాగే మళ్ళీ చాలా కాలం తర్వాత అలాంటి అద్భుతమైన సినిమా అమీ తుమ్మి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిలో ఉన్నటువంటి అద్భుతమైన టాలెంట్ని మొత్తం దీంట్లో పెట్టారా అనిపిస్తుంది. అంత బాగా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ప్రతి పాత్ర ఎంతో బాగా కుదిరింది, అందరూ ఎంతో బాగా యాక్ట్ చేశారు. మీరు ఆశాంతం టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ కార్డు వరకు మీరు నవ్వుతూనే ఉంటారు, బయటికి వెళ్ళాక నవ్వుతూనే వెళ్తారు. ఈ సినిమా అంత బాగుంటుంది, అందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ముందుగా మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు మళ్ళీ మీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇట్ వాజ్ లవ్లీ యునో వర్కింగ్ విత్ భరణి గారు, శ్రీని, శేష్, అదితి సారీ అడిగి అని వచ్చింది. ఓకే
అదితి, శ్యామలాదేవి గారు, అనంత్ గారు, విందా గారు, సురేష్ గారు, ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. అండ్ ప్రొడ్యూసర్స్ నరసింహరావు గారు అండ్ వినయ్ గారు, థ్యాంక్ యూ. అండ్ మేము ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు రోజు చాలా ఎంజాయ్ చేసాం. అండ్ డెఫినెట్గా మీరు కూడా సినిమా చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. June 9th రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను అదితి, మీ అసలు చెప్పినట్టే నేను తెలుగు అమ్మాయిని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ బట్ యా ప్లీజ్ ముందే నాకు అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు దట్ ఐవ్ డన్ దిస్ మూవీ బికాజ్ ఇట్స్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. సో ఐ గెస్ ఐల్ స్టార్ట్ క్రైయింగ్. But yeah, thank you Mohan Garu for casting me and believing in me. Thank you Vinda Garu. Thank you Anant Garu. Thank you Shyamala Garu. Thank you Isha. Thank you Seth. Thank you Barni Garu. Thank you Srini. Thank you Bhargav. Thank you Suresh Garu. Thank you Narasimha Rao Garu. Thank you, thank you, thank you. That's it. I am speechless. That's it. నమస్కారం అండి. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి నమస్కారాలు. భరణ్ గారికి ఈయన వల్ల ఒక అవకాశం వచ్చిందండి. సార్ వెళ్ళి ఒకసారి చూపించరా జరుగుతుందన్నారు షూటింగ్. ఇది చూసి అదే నా వీడియో క్లిప్ ఒకటి సార్ క్షమించాలి కొత్త ప్రశ్న అడిగిన అప్ప సరే అది చూసి ఆయన సెలెక్ట్ ఆ వీడియో చూసి ఆయన సెలెక్ట్ చేశారు. అందరూ ఆర్టిస్టులతో మొత్తం చాలా చాలా ఆర్టిస్టులతో కొంచెం చేసే అవకాశం వచ్చింది. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్ గారికి, కో డైరెక్టర్ గారికి, మా సురేష్ గారికి కూడా నా నమస్కారాలండి. ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. మంచి కామెడీ సినిమా. ఎవరైనా అడుగుతుంటే ఎవరి దాంట్లో చేసామంటే ఇంద్రగంటి గారు అంటే ఏం సినిమా చేశారంటే అష్టాచమ్మ డైరెక్టర్ అంటే అష్టాచమ్మ డైరెక్టరా అనే అంత ఇది ఉంటుంది ఆ సినిమా ఆయన గురించి. అందరూ అలా ఇచ్చేశారు. మంచి బాబోయ్ నాకు క్షమించాలి, నాకు ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం, అన్యదా భావించకండి. అందరికీ కూడా నా ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్ గారికి, అందరికి, డైరెక్టర్ గారికి అందరికీ నా ప్రణామాలు. పాత్రికేయులందరికీ కూడా నా ప్రణామాలండి. నమస్కారం. టైటిల్ ఎలా ఉంటుందో సినిమాలో కూడా ప్రతి క్యారెక్టర్స్ అలాగే ఉంటుంది. అంటే దీంతో పాటు వాళ్ళ సన్నివేశాల్లో మీరు చాలా హ్యూమర్ ఉంటుంది. ఇట్స్ వెల్ రిటర్న్ ఫ్రమ్ మోహన్ ఆఫ్టర్ అష్టాచమ్మ. అష్టాచమ్మ వర్క్ చేసినప్పుడు రిహార్సల్స్లోనే మేము నవ్వుకునేవాళ్ళము. ఇక్కడ రిహార్సల్తో పాటు ప్రతి సీన్లో నవ్వుతుంటే అప్పుడప్పుడు కెమెరా షేక్ అయ్యేది, అంతగా నవ్వుకున్నాం. వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇట్స్ అనదర్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ మోహన్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ కామెడీ ఐ ఫీల్ పర్సనల్లీ. వేదిక పైన ఉన్న పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులకి, డైరెక్టర్ గారికి, విందా గారికి, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. సార్, నేను 1989 డిసెంబర్లో ఇండస్ట్రీకి వచ్చి రామానాయుడు గారి దగ్గర, దొరస్వామిరాజు గారి దగ్గర, సింహాద్రి తర్వాత మొన్న మగధీర వరకు రాజమౌళి గారి దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా, ఎగ్జిక్యూటివ్గా దాదాపు 40 పిక్చర్స్ పనిచేశాను సార్. ఆ అనుభవంతో నేను ఏదైనా ఒక మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో దాదాపు ఒక 20-30 కథలు విన్నాను సార్. అలా వింటున్న సమక్షంలో మా మిత్రులు, మన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మోహన్ గారు ఒకరోజు అనుకోకుండా డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. ఆ రోజు నేను కొత్త కదన్నా, నేను చేస్తారా డైరెక్టర్ గారు అన్న అనుమానంతో వెళ్ళాను. ఆ రోజు అంత పెద్ద డైరెక్టరు నన్ను రిసీవ్ చేసుకొని, సార్ మీ గురించి మోహన్ గారు చెప్పారండి,
డెఫినెట్గా ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో అన్నప్పుడు అసలు ఇంత సడన్గా ఒక కొత్త నిర్మాతకి సినిమా చేస్తారు డైరెక్టర్ గారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఆయన అప్రోచ్ అయిన తర్వాత, సార్ నెక్స్ట్ మంత్ నుంచి సినిమా చేయడానికి మీరు రెడీ అన్నారు. సార్ మీలాంటి వాళ్ళు నాకు అవకాశం ఇస్తే ఇమ్మీడియట్గా నేను చేయటానికి రెడీగా ఉన్నానని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ ప్రాజెక్ట్ అనుకోవటం, స్టార్ట్ చేయటం అంతా వితిన్ 1 మంత్లోనే జరిగింది సార్. సార్ మీ అందరి ముందు మాట్లాడేంత పెద్దవాడిని కాదు, కానీ నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పటానికే నేను ఈ మైక్ తీసుకున్నాను సార్. ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఇటువంటి అవకాశము మోహనకృష్ణ గారు ఇస్తారని నేనైతే ఆశించలేదు సార్. అందుకని నేను రెగ్యులర్గా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి నా జీవితాంతము ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు తీసినా నాకు నిర్మాతగా అవకాశం ఇచ్చి నన్ను నిర్మాతం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి మీ సమక్షంలో నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను మీ ముందు మాట్లాడటం జరుగుతుంది సార్. తర్వాత సార్ నాకు బర్నీ గారు అంటే నాకు చాలా ఇష్టం సార్. ఒకసారి మా నేటివ్ ప్లేస్ మాది ప్రకాశం జిల్లా అండి. అక్కడికి కూడా గురువుగారిని తీసుకెళ్ళి ఒక ప్రోగ్రాము చేశారు గురువుగారు. యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు గురువుగారు మీకు గుర్తుందో లేదో సీతారామయ్య మనవరాలకి నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేశాను. ఆ రోజు కూడా మీ ఆశీర్వాదం తీసుకున్నాను వేరే కార్యక్రమానికి. అలాగే ఫస్ట్ సినిమా చేసుకుంటున్నాను, మీ బ్లెస్సింగ్స్ కావాలని ఫస్ట్ అడ్వాన్స్ గురువు గారికి ఇచ్చి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత ఈ ప్లానింగ్ విషయానికి వచ్చేసరికి సార్ నిజంగా మన డైరెక్టర్ గారు చెప్పినట్టు సురేష్ గారు ప్లానింగు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్. టోటల్ బైండెడ్ స్క్రిప్ట్ తోటి విత్ డైలాగ్స్ తోటి డైరెక్టర్ గారు ఎలాగైతే చిన్నది సార్. నేను రామానాయుడు గారి దగ్గర పనిచేసినప్పుడు కానీ దొరసామరాజు గారి దగ్గర పనిచేసినప్పుడు కానీ అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే మనం ఒక సినిమా చేయాలి అనుకుంటే టోటల్ బైండెడ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్ తోటి వెళ్తే మనకు బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది, మనకు అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనేది వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను సార్. అటువంటి సినిమా చేయాలనుకున్నప్పుడు అటువంటి అవకాశం నాకు మన డైరెక్టర్ గారు ఇవ్వటం నిజంగా నా అదృష్టం అని అనుకోవాలి సార్. ఇక ప్లానింగ్ విషయంలో కోడేటి సురేష్ గారు నాకు అన్ని విధాలుగా సహకరించారు. కథని నమ్ముకుని పాత్రలు, నటులు, రచన వీటిని నమ్ముకుని తీసిన సినిమా కాబట్టి కంపారిజన్స్ ఉండకూడదని నేను భావించాను. నేను నమ్మిని తీసిన సినిమా. ముఖ్యంగా ఎంతో మంచి అభిరుచి ఉన్న కొత్త నిర్మాత కేసీ నరసింహారావు గారు, ఆయన సహ నిర్మాత వినయ్ గారు కూడా గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ అని వాళ్ళ కొత్త సంస్థని ప్రారంభిస్తూ మొట్టమొదటి సినిమాగా నన్ను అడగడం అందుకు నా కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా వాళ్ళ బ్యానర్కి కానీ వాళ్ళ నిర్మాతలుగా వాళ్ళ స్థాయి కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యి వారు మంచి మంచి అభిరుచిని ప్రదర్శిస్తూ ఇంకా చాలా సినిమాలు తీయాలి ఇలాంటివని ఒక దర్శకుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడు కూడా ప్రాణం పోసారు లాంటి పెద్ద పెద్ద మాటల కంటే జీవించారు, ప్రాణం పోసారు అనే మాటలు మనం వింటూ ఉంటాం. కానీ పాత్రలు పరిపూర్ణంగా న్యాయం చేయడమే కాకుండా కొత్త పాత నటుల కలయిక ఈ సినిమాలో మనం చూస్తాం. రకరకాల ఎక్స్పీరియన్స్ ఉన్న తనిఖీల భరణ్ గారు లాంటి నటులు, కొత్తగా వచ్చిన భార్గవ, ఒకే సినిమా చేసిన ఇప్పటికే శ్యామల గారు, అన్ని రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాలెంట్స్ ఈ సినిమాలో మనం చూస్తాం. అదే కాకుండా విభిన్నమైన యాసలు, తెలంగాణ, తూర్పుగోదావరి యాస కానీ కొంచెం న్యూట్రల్ ఆంధ్ర, స్టాండర్డ్ ఆంధ్ర అని ఏదైతే మనం భావిస్తామో. సో తెలుగు భాషలో ఉన్న రకరకాల అందాలు, సొగసులతో పాటు అందరూ తెలుగు నటులు అయ్యి ఉండి ఒక మంచి తెలుగు సినిమాలో పరిపూర్ణ హాస్యరస భరిత చిత్రం. అంటే ముందు నుంచి చివరి వరకు కేవలం హాస్యరస ప్రధానంగా మాత్రమే నడిచే చిత్రం ఇది. ఈ సినిమాకి అఫ్కోర్స్ మణిశర్మ గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. జెంటిల్మెన్ తర్వాత మళ్ళీ నాకు ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది.
నేపథ్య సంగీతం కానీ ఈ సినిమాలో ఉన్న 2 పాటలు కానీ 2 పాటల వీడియోస్ మేము చూపిస్తాం ఇప్పుడు మీకు. ఒక వినూత్న తరహాలో చాలా కొత్తగా ఆయన సంగీతాన్ని ఇచ్చారు. నాకు తెలిసి మణిశర్మ గారు ఎప్పుడు ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఈ సినిమాకి ఇప్పటివరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సంగీతం కానీ చేయలేదు. వేరే సినిమాల్లో కామెడీ ట్రాక్స్కి మ్యూజిక్ ఇవ్వడం అది వేరు. ఇది ముందర నుంచి చివరకు ఆద్యంతం హాస్యరస ప్రధానంగా నడిచే చిత్రంలో సంగీతం కూడా ఒక పాత్ర. ఈ సినిమాలో ఒక దాదాపు 9 పాత్రలు ఉంటాయి, ప్రధాన పాత్రలు. సంగీతం 10వ ప్రధాన పాత్ర అని మనం చెప్పొచ్చు. రుణాల సంగతి ఎందుకమ్మా, ఇప్పటికే హైదరాబాద్లో అప్పులు ఎక్కువయ్యాయి. కాదు, ఒక విషయం నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. నరసింహారావు గారు చాలా సహృదయులు, సంస్కారవంతులు కాబట్టి అలా అన్నారు. కానీ ఎన్ని సినిమాలు తీసినా ఒక నిర్మాత లేకపోతే ఒక దర్శకుడు లేడు నరసింహారావు గారు. అభిరుచుల నిర్మాత దొరకడం అనేది చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. సో నేను ఎన్ని సినిమాలు తీసి ఎన్ని కోట్లు పొరపాటున సంపాదించినా, నాలాంటి వాడు పొరపాటునే సంపాదించాలి. ఒకవేళ సంపాదించినా కూడా కొత్త నిర్మాత పాత నిర్మాతలు కాకుండా అభిరుచుల నిర్మాత వచ్చినప్పుడల్లా ఆనందం వేరు, ఆ కృతజ్ఞత వేరు. కాబట్టి మీకు నేను అవకాశం ఇవ్వలేదు నరసింహారావు గారు. మన ఇద్దరం కలిసి పనిచేయడం యాదృచ్ఛికంగా జరిగిన మంచి కోసం జరిగిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి మంచి సినిమా ద్వారా మీ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్కి నేను చేసే అవకాశం రావడం, దాన్ని మీరు సహృదయతతో యాక్సెప్ట్ చేయడము, మాకు అలా సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను మళ్ళీ మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మన రుణానుబంధాల గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.